హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎండలో కాకుండా ఇంట్లోనే ఫ్యాన్ కింద ఆరబెట్టే మురుకుల లాంటి వడియాలు సింపుల్ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇలా మురుకులాగా వడియాలు చేసుకుంటే ఒక్కరైనా కూడా ఎన్ని కిలోలైనా కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. విసుగు అనేది అసలు రాదు. ఈ బియ్యం పిండి వడియాల కోసం ముందుగా నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకుంటున్నాను. వెయిట్ ప్రకారం చెప్పాలంటే దాదాపు పావు కేజీ అంటే 250 గ్రామ్స్ వరకు ఉంటుంది. వెయిట్ ప్రకారం కాకుండా తీసుకున్న పిండి కప్పుతో కానీ లేదంటే గ్లాస్తో కానీ కొలవాలి. దాన్ని బట్టి వాటర్ వేస్తాం కాబట్టి మనం తీసుకున్న పిండిని ఇలా కొలిసి తీసుకోవాలి. దీన్ని పక్కన పెట్టేసి ఇంకొక మందం లాంటి ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి నేను 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను కాబట్టి అదే కప్పుతో 5 కప్పుల వరకు వాటర్ వేస్తున్నాను. అంటే ఒక కప్పు పిండికి 2.5 కప్పుల వాటర్ వేసుకోవాలి. అట్లా అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది పిండి. మళ్ళీ మనం ఎక్కువసేపు కలపాల్సిన అవసరం లేదు. కాబట్టి 2 కప్పుల పిండికి 5 కప్పుల వాటర్ తీసుకొని దీంట్లోకి పావు టీ స్పూన్ వరకు సాల్ట్, అలాగే వాము కూడా వేస్తున్నాను. దీన్నే ఓమా అని కూడా అంటారు కొందరు. అయితే దీన్ని డైరెక్ట్గా వేయకుండా అరచేతిలో వేసేసి నలిపి వేస్తే ఎక్కువ మంచి వాసన వస్తుంది. కాబట్టి నలిపేసి వేసేస్తున్నాను. కావాలంటే దీంట్లోకి ఎండుమిర్చి మిక్సీ పట్టేసి వేసేసుకోవచ్చు. అలాగే నువ్వులు కూడా వేసేసుకోవచ్చు. నువ్వులు వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. తర్వాత దీన్ని స్టవ్ పైన పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి మరిగించుకోవాలి. ఈ వాటర్ని 5 నిమిషాల వరకైనా మరిగించుకోవాలి. ఎందుకంటే వాము యొక్క రుచి, వాసన రెండు కూడా నీళ్ళల్లో మంచిగా కలుస్తాయి కాబట్టి ఎక్కువసేపు మరిగించుకోవాలి. తర్వాత ముందుగా మనం కొలిసి రెడీ ఉంచిన పిండిని కొంచెం కొంచెంగా వేస్తూ కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కడుతుంది. నీళ్ళు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కలుపుకుంటూ వేసేసుకోవాలి. అయితే మనం పిండి వేసే కంటే ముందు స్టవ్ని సిమ్లో ఉంచేసి పిండి వేసేసుకోవాలి. అలాగే పిండి వేసిన తర్వాత కూడా సిమ్లోనే ఉంచేసి ఇలాగే కలుపుతూ ఉండాలి. ఒక 2 నిమిషాల వరకు మంచిగా కలిపేసిన తర్వాత దీనిపైన మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసి 5 నిమిషాల వరకు కూడా ఇలాగే ఉంచేయాలి. ఎందుకంటే ఆ వేడికి కూడా పిండి మంచిగా ఉడికినట్టుగా అవుతుంది కాబట్టి మనకు చేయడానికి ఈజీగా అవుతుంది. చాలా సాఫ్ట్గా అవుతుంది పిండి. అలాగే మళ్ళీ మనం చల్లటి నీళ్ళు వేసి కలపాల్సిన అవసరం కూడా ఏముండదు. తర్వాత ఇది 75% వరకు చల్లగా అయ్యేంత వరకు కూడా పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఇవి చేయడానికి ఇలా మురుకుల పావు తీసుకొని అలాగే మురుకులు చేసే బిళ్ళను మాత్రమే తీసుకోవాలి. మురుకుల షేప్ రావాలంటే ఈ బిళ్ళ వాడితేనే మురుకుల షేప్ వస్తుంది కాబట్టి తీసుకొని దాన్ని మురుకుల పావులో వేసేసిన తర్వాత ఈ పిండిని చేయితో కాకుండా ఇలా స్పూన్తో పెట్టేసేయాలి దీంట్లోకి, మురుకుల పావులోకి. అయితే పిండిని కలపాల్సిన అవసరం లేదు. మనం వాటర్ ఎక్కువ వేసి ఉడికించినాం కాబట్టి సాఫ్ట్గా అవుతుంది. అందుకోసమనే వాటర్ ఎక్కువ వేసాము. ఇలా చేయికి అంటుకోకుండా మంచిగా స్పూన్తోనే దీంట్లో పెట్టేస్తే ఈజీగా అవుతుంది పని కూడా. తర్వాత ఇంట్లో ఫ్యాన్ కింద మామూలుగా ఒక మంచి క్లాత్ వేసేసి దానిపైన ఇట్లా మురుకుల షేప్లో ఈ మురుకులను ఒత్తేసుకోవాలి. ఈ మురుకులను ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో, అంటే కొందరు యూ షేప్లో చేస్తారు, కొందరు ఎగ్ షేప్లో చేస్తారు, కొందరేమో రౌండ్ షేప్లో చేస్తారు. నేనైతే ఇక్కడ రౌండ్ షేప్లో చేస్తున్నాను. చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిండి సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి ఎంతసేపు చేసినా కూడా విసుగు అయితే అస్సలే రాదు. అలాగే ఇంట్లో ఫ్యాన్ కిందనే చేస్తాం కాబట్టి అలసట అనేది కూడా ఎక్కువ రాదు కాబట్టి ఇలాగే చేసేసుకోవాలి. కాకపోతే ఎండలో ఆరిన దానికంటే ఇంకొక 2-3 డేస్ ఇంట్లో ఎక్కువ టైం పడుతుంది. ఇట్లా మురుకులాగా వడియాలు చేస్తే మాత్రం పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు. ఎందుకంటే మురుకులాగా ఉంటాయి కాబట్టి. ఇలాగే మిగిలిన పిండిని అంతా కూడా చేసేసుకోవాలి. అయితే మనకు చేతితో కలపాల్సిన అవసరం లేదు, అలాగే చేయితో ముట్టాల్సిన అవసరమే లేదు. ఇలా స్పూన్తోనే మురుకుల పావులోకి పిండి పెట్టేసిన తర్వాత ఈజీగా చేసేసుకోవచ్చు. చేతితో చేయాలంటేనే కొంచెం కష్టం. చేతికంతా అంటుకుంటుంది, కొంచెం బంకలాగా అనిపిస్తుంది, విసుగు కూడా వస్తుంది. కాబట్టి ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. నాకైతే ఒక బెడ్షీట్ వరకు అయినాయి ఈ మురుకులు. చూడండి, నేనైతే అన్నీ రౌండ్గానే చేసేసాను. ఇలా ఫ్యాన్ కిందనే కాదు, కావాలంటే ఎండ మంచిగా ఉండి అనుకూలంగా ఉంటే ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు. ఎండలో ఆరినా కూడా 2 డేస్ వరకైనా పడుతుంది. నేనైతే ఫ్యాన్ కిందనే ఆరబెట్టాను. చూడండి, కరెక్ట్గా ఎండినాయి. సాయంత్రం వరకు అయితే ఈ రకంగా అయినాయి. తర్వాత వీటిని తీయాలి కాబట్టి డైరెక్ట్గా తీయకుండా వీటిని వెనకాల సైడ్, అంటే బెడ్షీట్ను వెనకాల సైడ్ కొంచెం నీళ్లు చిలకరించినట్టుగా చల్లేసి ఒక్కొక్కటిగా తీయాలి. నీళ్లు చల్లకుండా మాత్రం రావు, ఎందుకంటే అంటుకొని పోతాయి. ఈజీగా రావాలి అంటే ఇలా కొంచెం నీళ్లు చల్లేసి తీయాలి. ఇప్పటికీ ఇంకా ఇవి పూర్తిగా ఎండలేదు, కాకపోతే అలాగే బెడ్షీట్ కుంచేస్తే ఇంకా ఇరిగిపోతాయి కాబట్టి ఇలా కంపల్సరిగా సాయంత్రం కాగానే వెనకాల సైడ్ నీళ్లు చల్లేసి తీసేసుకోవాలి. ఇంకా సరిగా రావట్లేదు అంటే నీళ్ళు ఇంకా కొంచెం మళ్ళీ ఒకసారి చల్లేసి మళ్ళీ తీయడం స్టార్ట్ చేయాలి. అప్పుడే కరెక్ట్గా వస్తాయి. ఇలాగే అన్నీ తీసేసుకొని ఇలా రెడీ ఉంచాను.
అయితే వీటిని బెడ్‌షీట్ నుండి తీసే వరకు మాత్రం బెడ్‌షీట్‌ని అటు ఇటు కదిలియద్దు. ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి కదిలియకుండా తీయాలి. చూడండి నాకైతే అస్సలు విరిగిపోలేదు. కరెక్ట్ షేప్‌లో వచ్చేసాయి అన్నీ కూడా. చూడండి ఇలా ఎక్కడ కూడా విరిగిపోకుండా అన్నీ కూడా తీసేసుకొని రెడీ ఉంచుకోవాలి. కొంచెం టైం పడుతుంది కానీ మెల్లగా తీసేసుకోవాలి. స్పీడ్‌గా తీస్తే మాత్రం విరిగిపోతాయి కాబట్టి మెల్లగా తీసేసి వీటిని ప్లేట్‌లోకి ఒక్క రోజులోనే తీసేసాం కాబట్టి ఇంకా పూర్తిగా ఎండలేదు. అందుకోసమని వీటిని ఒక బెడ్‌షీట్‌లో కానీ లేదంటే ఒక వెడల్పుగా ఉన్న ప్లేట్‌లోకి కానీ మళ్ళీ వేసేసి మంచిగా ఎండబెట్టాలి. అలా 2 డేస్ లేదంటే 3 డేస్ వరకైనా ఎండబెట్టాలి. ఎందుకంటే మురుకులు కొంచెం లావుగా చేస్తాం కాబట్టి మంచిగా ఎండే వరకి ఎండబెట్టుకోవాలి. నాకైతే 3 డేస్ పట్టిందండి ఇంట్లో ఫ్యాన్ కిందనే. ఎండలో ఎండబెడితే గనుక 2 డేస్‌లో మంచిగా ఎండుతాయి. ఇలా మంచిగా ఎండితేనే వడియాలు చేసేటప్పుడు మంచిగా పొంగుతాయి. లేదంటే పొంగవు సరిగా. అలాగే మంచిగా ఎండిన తర్వాత ఇట్లా ఒక డబ్బాలో పెట్టేసి గట్టిగా మూత పెట్టేసేయాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టేసి దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసేసి హై ఫ్లేమ్‌లో ఫస్ట్ నూనెని బాగా వేడి కానివ్వాలి. తర్వాత స్టవ్‌ని మీడియంలోకి మార్చుకొని అప్పుడు ఒక్కొక్కటిగా ఇట్లా వేసేసుకోవాలి. ఒకవేళ కడాయి పెద్దది పెట్టేసి దాంట్లో నూనె ఎక్కువ వేసేసుకున్నా కూడా 3, 4 అయినా కూడా వేసేసుకోవచ్చు. అయితే నూనెకు తగ్గట్టుగా వడియ వేస్తేనే కరెక్ట్‌గా పొంగుతుంది కాబట్టి నేను చిన్న ముక్కుడు పెట్టాను కాబట్టి ఒక్కటొక్కటిగా వేసేస్తున్నాను. ఇంతేనండి. స్టవ్‌ని హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్‌లోకి మార్చుకుంటూ ఇలా ఒక్కొక్కటి వేసేసుకుంటూ ఎప్పటికప్పుడు ఇలా వేయించుకొని వేడి వేడి అన్నంలో సాంబార్‌తో తిన్నప్పుడు గానీ, లేదంటే పప్పుచారుతో తిన్నప్పుడు కానీ, లేదంటే బెండకాయ చారుతో తిన్నప్పుడు గానీ, ఏదైనా పులుసు లాంటివి తిన్నప్పుడు చాలా బావుంటాయి వడియాలు. ఇంతేనండి. చాలా సింపుల్ అండ్ టేస్టీ వడియాలు ఇంట్లోనే ఇలా నీడ కింద ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మరి మీకు నచ్చితే మీరు కూడా మీలా ప్రిపేర్ చేసుకోండి. అలాగే మీకెలా వచ్చినాయో మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఎప్పట్లాగానే వీడియో చూసిన తర్వాత వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. అలాగే మరిన్ని మంచి రెసిపీస్ కోసం హాసిని రెడ్డి కిచెన్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటివరకు గంట సింబల్‌ని టచ్ చేయకపోతే ప్లీజ్ గంట సింబల్‌ని కూడా టచ్ చేయండి. మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి. ఫైనల్‌గా ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్ యూ.